ఇంకోటేంటంటే మార్నింగ్ మీరు గ్రూప్ ఒకటి చేసిన తర్వాత ఐ సెర్చ్డ్ ఇన్ జీపీటీ, ఇది మన చాట్ జీపీటీలో రియల్ గా అసలు హిప్నోసిస్ థెరపీ ద్వారా వర్కౌట్ అవుతుందా అని చాలా క్లియర్ గా ఇచ్చింది. అసలు ఎస్, ఫస్ట్ ఆన్సర్ ఎస్, 100%. దీని వెనుక ఉన్నటువంటి సైన్స్ గురించి కూడా చాట్ జీపీటీ క్లియర్ గా పాయింట్ టు పాయింట్ చెప్పింది. మన వాళ్ళు ఎవరైనా గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఏదో అంటే మీరు చెప్పారని కాదు కానీ చాట్ జీపీటీలో ఒకసారి సెర్చ్ చేస్తే దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ చాలా బాగా చెప్తుంది. అందులో మీలాంటి ఒక సీనియర్ ద్వారా కనుక గైడెన్స్ తీసుకొని కనుక వెదర్ ఇట్ ఈస్ పర్సనలా లేకపోతే ఆన్లైన్ లో తీసుకుంటే మాత్రం వర్కౌట్ అవుతుందని నా యొక్క నమ్మకం వచ్చింది. ఇంకా కొంచెం ఈ క్లాస్ విన్న తర్వాత హిప్నోథెరపీ మీద, హిప్నోసిస్ పైన ఇంకొంచెం ఇప్పటి వరకు మొత్తం 50-60 అలా ఉండే, ఇప్పుడు దాదాపు 100% రీచ్ అయ్యాను. వెరీ నైస్ సెషన్ సార్. మీ యొక్క ఎనర్జీ, మీ వాయిస్, బేస్ కూడా చాలా బాగుంది. ఈ బేసిక్స్ అయితే మీరు చాలా క్లియర్ గా చెప్పారు. నేను కొన్ని పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నాను. అదే మెయిన్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని చాలా మంది వినే ఉంటారు, కానీ అసలు ఏది ఎక్కడ పని చేస్తుంది అని కొంచెం క్లారిటీ అయితే మిస్ అవుతుంది. ఎందుకంటే మనం ఫ్లోలో వింటాము, బట్ పర్టికులర్ దానిపైన అయితే వర్కౌట్ చెయ్యం చాలా మంది. సో మీరు ఇందులో చాలా క్లియర్ గా చెప్పారు. సెకండ్ వచ్చేసి హిప్నోసిస్ గురించి చాలా మందికి కొన్ని మిత్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఎవరు కూడా రీసెంట్ గానే ఈ వర్డ్ గురించి ఎక్కువ వింటున్నాం. ఏదో సినిమాలో కానీ స్కూల్స్ లెవెల్లో అప్పుడప్పుడు ఏదో మ్యాజిక్ షో లెక్క విన్నాం, కానీ హిప్నోసిస్ వల్ల రియల్ గా పెయిన్స్ తగ్గుతాయి, స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, అది కూడా ఏదో గంటలు గంటలు ప్రాక్టీస్ చేయని అవసరంలో విత్ ఇన్ నిమిషాలలో అని మాత్రం మీరు చాలా క్లియర్ గా చెప్పారు. తర్వాత మీరు ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే 100% యాక్సెప్టెన్సీ ఉండాలి అన్నారు. అంటే అదేదో టెస్ట్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు. హిప్నోటిస్ట్ పైన పూర్తి యాక్సెప్టెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. నేను కూడా మీకు లాస్ట్ టైం చెప్పాను, రీసెంట్ నేను కూడా ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం రిజల్ట్ చాలా బాగుండే. మళ్ళీ మీరు బ్రెయిన్ అండ్ మైండ్ గురించి కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. చాలా మంది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటారు, అరే నీకు బ్రెయిన్ లేదా అంటారు. బ్రెయిన్ ఉంటది. సో ఇట్లా థాట్స్ గురించి బాగా చెప్పారు. కానీ వాస్తవంగా ఏంటంటే నాకు అనిపించింది ఆన్లైన్ లోతో పాటు ఆఫ్లైన్ లో అయితే వర్కౌట్ బాగా అవుతుంది. ఒకటి ఆన్లైన్ లో కూడా కొద్ది మందికి ఏంటంటే చిన్నది ఏదో చిన్న ఒక షై లేకపోతే డిస్కంఫర్ట్ ఉండొచ్చు. అంటే మిగిలిన వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు అని కూడా కొంచెం మైండ్ లో ఇది చేయడం వల్ల రిజల్ట్ కొంచెం స్లో అవుతుండొచ్చు. అది నా పర్సనల్ ఒపీనియన్. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ సార్. ఇంకొకటి నాకు నచ్చింది మీరు చెప్పిన దాంట్లో బ్రెయిన్ వేవ్స్ చెప్పారు. నైస్. బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా నాకు కూడా ఇలా కొంచెం క్లారిటీ లేకుండే.